అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 6వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రేపటి రోజున ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం గురించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనిలో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే చేసుకోవచ్చు. ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది, అంతే కోపం కూడా ఉంటుంది. అలాగే చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారండి. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరన్నమాట. బాగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు గురించి అనేక రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. వీరికి ఒకరి మీద కుళ్ళు, కుడంత్రాలు కానీ అసూయకు ఎటువంటివి కూడా అసలు ఇష్టం ఉండదండి. అసలు ఉండవు కూడా. అందరూ బాగుపడాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎవరికి కూడా మోసం చేయరు. జాలి గుణం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారనమాట. అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా కూడా నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం తగ్గనే తగ్గదండి. ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని నష్టాలు రానివ్వండి, మేము ఏ కష్టాన్ని ఎదుర్కొని నిలబడతాం, కానీ మేము మాత్రము ఎవరి వద్ద తలదించుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోము అనేది అస్సలు తగ్గేది లేనట్లుగా ఉంటారనమాట. అయితే వీరికి దైవశక్తి కూడా తోడుగా ఎప్పుడూ ఉంటుందండి. దానివల్ల చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అపజయం పాలైనప్పుడు కూడా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయండి. పడవలసినటువంటి అవసరం లేదు, కానీ ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. కష్టాల నుండి అయితే మీకు ముక్తి లభించబోతుంది. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. అందరికంటే కూడా గొప్పగా బతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించినటువంటి గొప్ప సంకల్పం కూడా ఉంటుంది. దానికోసం వీరు ఎంతో కష్టపడి వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎలాంటి సమస్య కానీ వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఆ కోపం అనేది ఎక్కువసేపు ఉండదన్నమాట. వెంటనే మంచిగా మారిపోతూ ఉంటారు. వీరికి బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలండి. దానికోసం వీరు రేయి పనులు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. నా అనుకునే వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ కోసము ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా కానీ ఓపికగా చాలా బరువు బాధ్యతలను వీరే స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నాను మీకంటూ అనేటువంటి హామీలు ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది. అప్పుల బాధ నుండి రేపటి రోజున మీకు పూర్తిగా విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలండి. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి మరెన్నో శుభవార్తలు కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా వింటారు. అలాగే విద్యార్థులకు మంచి లాభం అయితే వస్తుంది. మంచి స్థాయికి మీరు వెళ్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదండి. డబ్బు బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా రేపటి రోజున ఉంటారు. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంది. మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీరు పొందుతారు. అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుంది అనమాట. సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీకు ఇష్టదైవం కావచ్చు, లేదంటే మీ యొక్క కులదేవత కావచ్చు, ఆ దైవబలం అనేది మీకు తోడవబోతుందండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా లభించబోతున్నాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఏ కష్టాన్ని చూసి కూడా మీరైతే భయపడిన అవసరం అయితే అంతకన్నా లేదు. అయితే మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు, శనిబాధలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళి చక్కగా ఆకుపూజ చేయించుకోండి. ఆకుపూజ చేయించుకోవడం వల్ల మీకున్న అన్ని రకాల దౌర్భాగ్యాలను కూడా నశించిపోయి మీకు అన్ని సౌభాగ్యాలు, ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి. మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి
అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవటము, జలప్రియుడి వంటి పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి. అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల వీరికి తగినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా దూరమవుతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి రాబోతుంది. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీరు తప్పకుండా కలుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు వింటారు. అలాగే ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చండి. తప్పకుండా చెప్పుకోవచ్చు కూడా. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలో సంతానం కూడా కలగబోతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి రేపు శ్రావణ మాసం టయానికి ఖచ్చితంగా మీకైతే పెళ్లి జరుగుతుందండి. రేపటి రోజున మీ వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. అలాగే మరెన్నో శుభవార్తలు కూడా అది కొద్ది రోజుల్లో మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. మీ వస్తువులు ఏమైనా పోయేట సూచనలు అయితే కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకండి. అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరికైతే అప్పుగా ఇస్తారో వారితో వెళ్ళిపోతుంది. అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మీ బంధాన్ని కొంచెం దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అండి, మీ బంధం కోసము అయినా కానీ ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి కోసము కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి. ఇక అలాగే ఏంటంటే మీరు ఏదైనా సరే బంధాన్ని నిలబెట్టుకోనుకుంటే మాత్రం మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం అయితే మంచిది. ఆ బాధను వదిలిపెట్టాలి. అలాగే బాధను వదిలిపెట్టాలనుకుంటే మాత్రం మీరు బంధాన్ని కావాలని చెప్పి అనుకోండి. ఈ విధంగా ఏదైనా కానివ్వండి, మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామి ఏదైనా చిన్న గొడవలు జరిగేటప్పుడు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాసేపు సైలెంట్గా ఉంటే మీ మధ్య పరిష్కారం అయితే అవుతుంది. మూగజీవులకి రేపటి రోజున ఏదైనా ఆహారం దానంగా ఇవ్వండి. దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది వస్తుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరగబోతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీకు ఆయురారోగ్యాలు రాబోతున్నాయి. మీకు ఎదురైనటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి. అంతేకాని గొడవలు పడడానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని నచ్చ చెప్పుకోండి. అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది. మీరు మంచిగా బ్రతికితే కొంతమంది అసలు వరలేని వారు కూడా మన చుట్టూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో కొంచెం ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. మీకు అదృష్టం అనేది కొంత వరించబోతుంది. మీరు చాలా వరకు కూడా కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము సోమవారం శుక్రవారం రోజున కొత్త పనులు మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు అయితే మీకైతే జరగవన్నమాట. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎక్కువ కూడా ఎరుపు రంగు బట్టలను అయితే ధరించండి. ఎటు కూడా తొలి ఏకాదశి పండగ కాబట్టి మీరు రేపటి రోజున ఎరుపు రంగు బట్టలు ధరిస్తే ఎటు ఆదివారం ఎరుపు రంగు బట్టలు అయితే చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యం పరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒక్కసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏవి అంటే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతినింది అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుందండి. అలాగే చాలా రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంతమందికి బ్యాంకులో రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజున మీకు రుణాలు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. సోమవారం నాటికి మీ రుణాలు అయితే శాంక్షన్ అవుతాయి. మీ చేతికి డబ్బు అయితే రాబోతుంది. మీరు ఇచ్చినటువంటి పెద్ద పార్టీలోకి అందరిని కూడా చేర్చుకుంటారు. అది మిమ్మల్ని మీ గ్రూప్ అందరికి కూడా అవసరమైనప్పుడు ఈవెంట్ మీరు విచారణ తగినట్టు తయారు చేసేందుకు అవసరమైనటువంటి ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుందన్నమాట. అలాగే మీ యొక్క విశ్వసనీయతను మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీరైతే స్థిర నిశ్చయాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు. ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుందండి. మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకుంటేనే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి రేపటి రోజున మీరు హనుమంతుల వారికి ఏదైనా సరే మల్లెల మాల కానీ గులాబీ పూల దండ కానీ తులసి మాల కానీ సమర్పించడం ద్వారా
మీకంతా కూడా బాగుంటుంది. ఏదైనా మీరు మరింత అద్భుతమైనటువంటి మంచి ఫలితాన్ని అయితే అతి త్వరలోనే మీరు ఖచ్చితంగా చూస్తారు. మరి తెలుస్తున్నా కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.